టీటీడీ చుట్టూ గత కొంతకాలంగా ఏదో ఒక ఇష్యూ సమస్యలు సృష్టిస్తూనే ఉంది. తొక్కిసలాటలు, పరకామణి, ఫేక్ ప్రచారాలు, సరైన ఏర్పాట్లు లేవని ఇలా వీటికి రోజు జవాబులు చెప్పుకోవటం, వివరణలు ఇవ్వటంతోనే సరిపోతుంది. ఇదే సమయంలో బ్రహ్మోత్సవాలు రానే వచ్చాయి. అంకురార్పణ కూడా జరిగింది. 24 నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవబోతున్నాయి. మరి ఈసారి టీటీడీ తీసుకున్న జాగ్రత్తలేంటి? యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? మహిమాన్వితమైన తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు ఉత్సవమే. ఏడాది పొడవునా దాదాపుగా 450 ఉత్సవాలు జరుగుతాయి. ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి ఎన్ని ఉత్సవాలు జరిగినా సంవత్సరానికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని, వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించుకోవాలని భక్తకోటి అనుకుంటుంది. స్వామివారికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలయ్యాయి. అందుకే వీటికి ఇంత ప్రత్యేకత. మరి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులొస్తుంటారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని మాడవీధుల్లో దర్శనానికి పోటెత్తుతుంటారు. ఇప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు రానే వచ్చేశాయి. అంకురార్పణ ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 24 నుంచి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అక్టోబర్ 2 దాకా జరుగుతాయి. ఇందులో గరుడ వాహన సేవను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇది చాలా కీలక ఘట్టం. ఇక్కడే క్రౌడ్ కంట్రోల్ ఇంపార్టెంట్. వైకుంఠ ఏకాదశికి ఎలా పోటెత్తారో గరుడ వాహన సేవను తిరుమల మాడవీధుల్లో చూసి తరించాలనుకునే భక్తజనం చాలానే ఉంటుంది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది దాకా గరుడ సేవ చూసేందుకు వస్తుంటారు. గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. కానీ ఈసారి ఇలాంటివి జరగకుండా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయనేది. ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా మేము శ్రద్ధ తీసుకుంటున్నాం. గతంలో కొన్ని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండుంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అలాంటివి ఏమి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సుమారు 4500 మందికి పైగా పోలీసు ఉంటారు, శ్రీవారి సేవకులు, ఇంకా మిగిలిన టెంపుల్స్ నుంచి వాలంటీర్సు వేలాదిగా వస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మొన్నటిగా మొన్న తిరుమలలో తొక్కిసలాట అని కపిలతీర్థంలో సరిగా ఏర్పాట్లు చేయలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. టీటీడీ నిర్లక్ష్యంతో తిరుపతిలో మరోసారి తొక్కిసలాట జరిగిందని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టీటీడీ ఏమీ చేయలేకపోయిందన్న ప్రచారం చేశారు. అయితే వీటిని టీటీడీ ఖండించింది. మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయం బయట పితృతర్పణాలు ఆనవాయితీగా వస్తుందని, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లను టీటీడీ ఏర్పాటు చేసిందని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొంతమంది టీటీడీని టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేయడం సరికాదు అన్నది. రైట్, ఇప్పుడు బ్రహ్మోత్సవాల విషయానికి వద్దాం. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను ఆలయ సన్నిధిలో సర్వసేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఘనంగా నిర్వహించారు. ఇక సెప్టెంబర్ 24న సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇందుకు అవసరమైన దర్భచాప, తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు. సరే, అదంతా వైదిక కార్యక్రమం. వైఖాసన ఆగమ సాంప్రదాయం ప్రకారం జరగాల్సినవన్నీ జరుగుతుంటాయి. అయితే సమస్య ఏంటంటే ఈ విశేషమైన ఉత్సవాలను చూసేందుకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడమే. ఏ చిన్న నిర్లక్ష్యం ఉన్నా దాన్ని భూతద్దంలో చూపే పరిస్థితులు ఉంటున్నాయి. అందుకే ఈసారి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రసాదాలు, వంటకాలు, పూలు, కళాబృందాలు, సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఒక్కటేమిటి, తిరుమల వైభవాన్ని మరింత చాటి చెప్పేలా ఈసారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఈసారి ప్రత్యేకంగా 16 రకాల వంటకాలను సిద్ధం చేస్తుంది. వాహన సేవల కోసం వీటిని కనులారా వీక్షించేందుకు మాడవీధుల్లో ఉండే భక్తులకు 45 నిమిషాల టైంలోనే 35,000 మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తుంది. 2 లక్షల మంది చూసేందుకు మాడవీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇక మాడవీధుల బయట ఉండేవారు ఈ వాహన సేవలను చూసేందుకు 36 LED స్క్రీన్లను పెట్టింది. గరుడ వాహన సేవ రోజున 3 నుంచి 4 లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలైతే తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రివిలేజ్ దర్శనాన్ని రద్దు చేసింది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మాడవీధుల్లో గరుడోత్సవం రోజున కొంచెం రద్దీ ఎక్కువ వస్తుందేమో అని మాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 8 లక్షల లడ్డుల్ని అందుబాటులో ఉంచబోతున్నాం. అదేవిధంగా అన్నప్రసాదాలు అయితే ఉంది. వచ్చిన భక్తులకి ఫ్రీగా వాటరు, స్నాక్స్, టీ, కాఫీ, మిల్క్ ఇవన్నీ కూడా ఎవ్రీ 2-3 అవర్స్కి సప్లై చేయాలి ఉచితంగా అనేది నిర్ణయం తీసుకున్నాం. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు శ్రీవారి ఆలయంలో 3.5 కోట్ల రూపాయల విలువైన 60 టన్నుల పుష్పాలు వాడనున్నారు. వీటితో అలంకరణలు అద్భుతంగా నిర్వహిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలకు 29 రాష్ట్రాల నుంచి 229 కళాబృందాలను రప్పించింది టీటీడీ. 3,500 మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు. కొండపైన ప్రతి 4 నిమిషాలకోసారి టీటీడీ ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను తరలిస్తారు. నిఘా కోసం 4,000 సీసీ కెమెరాలు అమర్చారు. 2,000 మంది టీటీడీ సెక్యూరిటీ, 4,700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులతో భద్రతను కల్పిస్తున్నారు. ఇలా నిరంతరం మానిటరింగ్ నిర్వహించడంతో పాటే ఇస్రో సహాయం కూడా తీసుకోనున్నారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. అలాగే ప్రతిరోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతారు. ప్రతి 100 మీటర్లకు 1 చొప్పున 10 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న 10కి ఇవి అదనం. ఇక పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చారు. శానిటరీ విధులు చూసే ఆఫీసర్లు, పనిచేసే సిబ్బందిని అందులో మ్యాపింగ్ చేస్తారు. భక్తుల ఫీడ్బ్యాక్ ను దీని ద్వారా తెలుసుకుంటారు. సాధారణంగా రద్దీ సమయాల్లో రోజుకు దాదాపు 20,000 దాకా చెప్పులను భక్తులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులు వారి చెప్పులను కౌంటర్ల వద్ద అప్పగిస్తే QR కోడ్ ఉన్న స్లిప్ ను సిబ్బందిస్తారు. దర్శనం తర్వాత ఈ స్లిప్ తో మళ్లీ తీసుకోవచ్చు. అటు పార్కింగ్ సమస్యలను సెట్ చేసేందుకు ఆస్ట్రేలియాలో సక్సెస్ అయిన స్మార్ట్ పార్కింగ్ ను బ్రహ్మోత్సవాల తర్వాత అమల్లోకి తీసుకురానున్నారు. యాప్ లో పార్కింగ్ ఎక్కడ ఖాళీ ఉందో తెలుస్తుంది. దీంతో ఆ ప్లేస్ ను రిజర్వ్ చేసుకుని స్కాన్ చేసి పార్క్ చేయొచ్చు. అలాగే బ్రహ్మోత్సవాలు, పైగా దసరా సెలవులు. భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. అయితే ఒక్కోసారి అనూహ్యంగా కూడా రద్దీ పెరుగుతుంటుంది. ఇలాంటి క్రౌడ్ ను డీల్ చేయడం టీటీడీకి సవాల్. అయితే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి రెడీగా ఉన్నామంటుంది టీటీడీ. తిరుమలలోని మఠాల నుంచి ఇప్పటికే 60% రూమ్స్ తీసుకున్నారు. ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు దాదాపు 16 వాహనాల్లో మాడవీధుల్లో విహరిస్తూ లక్షల మంది భక్తులకు దర్శనమిస్తారు. మైక్రో స్ట్రాటజీని రెడీ చేసి అమలు చేయబోతున్నారు. ఒకవేళ అనూహ్యంగా రద్దీ పెరిగినా అందుకోసం టీటీడీ కొత్త సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. అదే AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. దేశంలోనే తొలిసారిగా దీన్ని తిరుమలలో వాడబోతున్నారు. ఎంతమంది భక్తులు ఎక్కడున్నారు, ఎక్కడ రద్దీ పెరిగింది, ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కెమెరాల్లో చూసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయబోతున్నారు.
రోజుకొక్క వాహనం, రోజుకో అలంకారం. సప్తగిరులు భక్తగిరులుగా మారే సందర్భం. గోవింద నామస్మరణలతో 7 కొండలు మారుమోగే కడియలు ఇవే. బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే తొలి రోజు కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీవారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం AI వాడుతోంది. ఎన్ఆర్ఐల సహకారంతో దేశంలోనే తొలిసారిగా తిరుమలలో AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠం 1 కాంప్లెక్స్ లో ఈ సిస్టమ్ ఏర్పాటు చేసింది టీటీడీ. దీని ద్వారా భక్తుల క్రౌడ్ కంట్రోల్, అలాగే వసతి, సెక్యూరిటీ ఇలా అన్ని విషయాల్లో ఉపయోగపడనుంది. ఈ ICCCని ఈ నెల 25న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ ICCCలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని CCTV ఫుటేజ్లు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సిబ్బంది అబ్జర్వ్ చేస్తుంటారు. అధికారులకు ఎప్పటికప్పుడు రియల్ టైం సిట్యుయేషన్ చెప్తుంటారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని AI అంచనా వేస్తుంది. క్యూ లైన్లలో ఎంతమంది భక్తులున్నారు, ఎంత టైం వెయిటింగ్ లో ఉన్నారు, వీటన్నిటిని AI ద్వారా ట్రాక్ చేస్తారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా భక్తులను AI గుర్తిస్తుంది. ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో చెప్తుంది. భక్తులు ఏదైనా టెన్షన్ లో ఉన్నా వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో ఇట్టే గుర్తుపడుతుంది. క్యూ లైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3D మ్యాప్లు, ఫోటోలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపటం, యాక్షన్ తీసుకోవాలని అలర్ట్ ఇస్తుంది. ఈ పని కాదు, అటు ఆన్లైన్ లోను పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న సోషల్ మీడియా పోస్టులు, ఆన్లైన్ లో తప్పుడు సమాచారాలను గుర్తిస్తుంది. వీటిపై వెంటనే టీటీడీ యాక్షన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. చెప్పాలంటే ఈ ICCCతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలగబోతున్నాయి. స్మూత్ గా దర్శన భాగ్యం జరుగుతుంది. వైకుంఠం 1 కాంప్లెక్స్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్ స్థానంలో సుమారు 30 కోట్లతో అత్యాధునిక పద్ధతుల్లో ICCCని ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుమలలో దీన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు బ్రహ్మోత్సవాల నిర్వహణకు 3 నెలల ముందు నుంచే ఏర్పాట్లన్నీ టీటీడీ ప్రారంభించి 3 రోజుల క్రితమే పూర్తి చేసింది. ఘాట్ రోడ్ లో సుందరీకరణ పనులు మొదలుకొని మాడవీధుల్లో గ్యాలరీల ఏర్పాటు వరకు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 6,000 మంది భద్రతా సిబ్బందితో నిరంతరాయంగా పర్యవేక్షణ, భక్తుల ప్రయాణాలు ఈజీ చేసేలా అదనంగా బస్సులు ఏర్పాటు చేయటం, 24 గంటల పాటు ఘాట్ రోడ్ ను తెరిచి ఉంచటం, ఇలా అన్ని చర్యలను టీటీడీ తీసుకుంది. మరోవైపు బ్రహ్మోత్సవాల టైంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, దర్శనాల పేరుతో చేసే మోసాలు ఇలా అన్నిటిపై నిఘా పెట్టారు. టీటీడీ విజిలెన్స్ విభాగం, తిరుపతి పోలీసులు జాయింట్ గా సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేశారు. ఈ టీం 24 గంటలు సోషల్ మీడియాపై నజర్ పెట్టి ఉంచుతుంది. ఫేక్ సమాచారం, దర్శనాల పేరు చెప్పి చేసే మోసాలు ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టి అడ్డుకుంటారు. గతంలో టీటీడీ చాలా దుష్ప్రచారాలను ఎదుర్కొంది. శ్రీవారి ఆభరణాల్లో ఒకటైన పింక్ డైమండ్ మాయమైందని జరిగిన ప్రచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీవారి దర్శనం, వసతి పేరుతో భక్తులను మోసగించే నకిలీ వెబ్సైట్ల బెడద కూడా తీవ్రంగా ఉంది. సో ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ఫేక్ ప్రచారం చేసే వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలకు రెడీ అవుతోంది. తప్పు చేస్తే చర్యలు తప్పవంటోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకోకుండానే తిరుపతిలోని శ్రీ పద్మావతి పార్క్ తూర్పు వైపు గేట్లు తెరవటం, భక్తుల తొక్కిసలాట జరగటంపై రిటైర్డ్ డీఎస్పీ రమణ కుమార్ పై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కు రెడీ అవుతోంది. ఇప్పుడైతే ఏ చిన్న తప్పుకు ఆస్కారం లేకుండా అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటోంది టీటీడీ.